గుడ్ బ్యాడ్ అగ్లీ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీని థియేటర్లో చూడడం మిస్ అయ్యా. ఇప్పుడు ఓటీటీలో చూశాక థియేటర్లో చూడకపోవడమే మంచిదనిపించింది. ఈ మూవీని అసలు తెలుగులో డబ్బింగ్ చేయకుండా ఉండాల్సింది. ఇది కేవలం తమిళ అజిత్ ఫ్యాన్స్ కోసం మాత్రమే తీసిన మూవీ. ఇంకా మూవీ చూశాక నాకెలా అనిపించిందంటే అంతగా నచ్చలేదు. హలో అలా వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. గ్యాంగ్స్టర్ అయిన ఏకే తన వైఫ్ కోసం ఒక నార్మల్ లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటాడు. కానీ తన కొడుకుని ట్రాప్ చేసి ఒక కేసులో ఇరికిస్తారు. చివరికి ఏకే ఎలా తన కొడుకుని సేవ్ చేశాడు, తన వైఫ్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా లేదా అనేది సినిమాలో చూడాలి. ఇలాంటి స్టోరీతో చాలా సినిమాలు వచ్చాయి. ఇది కేవలం ఫ్యాన్స్ కోసం ఒక ఫ్యాన్ బాయ్ తీసిన సినిమా. సో ఈ మూవీ నార్మల్ ఆడియన్స్ కి నచ్చే ఛాన్స్ అయితే లేదు. ఎక్కడ పడితే అక్కడ హీరోకి ఎలివేషన్ ఇవ్వడం, ఒక వింటేజ్ సాంగ్ పెట్టడం, ఇదే సినిమా మొత్తం ఇదే ఉంటది. అజిత్ గారి నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అన్ని ఈ మూవీలో ఉన్నాయి. వింటేజ్ అజిత్ గారిని చూడడం చాలా బాగా అనిపించింది. అజిత్ గారి గెటప్స్ అన్ని కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. తన ప్రీవియస్ మూవీస్ రిఫరెన్సెస్ కూడా చాలా బాగా యూజ్ చేశారు. సినిమా చూడడానికైతే చాలా స్టైలిష్ గా ఉంటది. సెకండ్ హాఫ్ లో ఒక కార్ సీక్వెన్స్ ఉంటది, అది మాత్రం చాలా బాగుంటది. చాలా బాగా డిజైన్ చేశారు. అలాగే క్లైమాక్స్ లో అజిత్ గారి లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్, ఆ స్వాగ్ అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. కానీ అవి మాత్రం ఉంటే సరిపోదు కదా, స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా అవసరం. సో ఈ మూవీలో అదే మిస్ అయింది. విలన్ గా చేసిన అర్జున్ దాస్ బాగానే చేశారు, కానీ యాక్టింగ్ కి అంత స్కోప్ ఏం లేదు. ఎందుకంటే ఇది అజిత్ గారి కమర్షియల్ మూవీ కాబట్టి. అలాగే త్రిష, ప్రియా వారియర్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ ఓకే, పర్లేదు, బాగానే చేశారు. ఇంకా జీవి ప్రకాష్ ఇచ్చిన సాంగ్స్ అయితే అస్సలు బాలేవు. బీజిఎం ఒక కమర్షియల్ మూవీకి ఎలా ఉండాలో అలానే ఉంది. ఇంకా డైరెక్టర్ అదితి రవిచంద్రన్ తన అజిత్ గారికి వీరాభిమాని కాబట్టి ఫ్యాన్స్ అజిత్ గారిని ఎలా చూడాలనుకుంటారో అలానే చూపించారు. కానీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సిందే. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే లాజిక్స్ అని, స్టోరీ అని ఎక్స్పెక్ట్ చేసే సినిమా చూడాలనుకుంటే చాలా డిసప్పాయింట్ అవుతారు. పర్లేదు ఓటీటీలో వచ్చింది కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు.